బుచ్చిరెడ్డిపాలెం నూతన మున్సిపల్ కార్యాలయాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి నారాయణ ప్రారంభించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్దికి 45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి పట్టణాన్ని రాష్ట్రంలోనే నంబర్ 1 గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 4 కోట్లతో మున్సిపల్ భవనం పూర్తి చేయడం అభినందనీయమని, పట్టణ అభివృద్దికి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ప్రతి వార్డును టీడీపీ కైవసం చేసుకునేలా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన మున్సిపల్ భవనాన్ని తమ ప్రభుత్వం 4 కోట్లతో పూర్తి చేసి ప్రారంభించిందన్నారు. ఖాజానగర్ ఉర్దూ పాఠశాలను 9, 10వ తరగతుల వరకు అప్గ్రేడ్ చేసేందుకు 20 లక్షలతో స్థలం కొనుగోలు చేశామని తెలిపారు. గత 2 ఏళ్లలో 57 కోట్లతో బుచ్చిరెడ్డిపాలెం అభివృద్ది పనులు చేపట్టామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి, వైస్ చైర్మన్లు నస్రీన్, శివకుమార్ రెడ్డి, కౌన్సిలర్లు, టౌన్ అధ్యక్షులు శ్రీనివాసులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. దాన్ని ఈరోజు నా చేతుల మీదుగా ఇనాగరేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వేదికను అలంకరించిన శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, ఎవరి పేరు ముందు చెప్పాలని ఫస్ట్ ఆలోచించారు. ఎవరికి చెప్పినా వాళ్ళు ఏమనుకోరు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ సుప్రజ గారికి, బుచ్చిరెడ్డిపాలెం పార్టీ అధ్యక్షులు గుత్తా శ్రీనివాస్ గారికి, మరియు వేదికను అలంకరించిన కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చిన బుచ్చిరెడ్డిపాలెం పుర ప్రముఖులకు, మీడియా పర్సన్స్కి నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనటం. అయితే మీ శాసనసభ్యురాలు నన్ను ఎన్నోసార్లు ఇక్కడ పిలిచారు, చాలాసార్లు పిలిచారు రమ్మని, కానీ నేను అవాయిడ్ చేస్తూ వచ్చా. నిజం చెప్తున్నా, ఎందుకంటే ఇక్కడికి వస్తే నా డబ్బులు అడగదు తెలుసు. నాకు డబ్బులు వదలదు. కార్లో వస్తున్నా డబ్బులే, అమరావతికి వచ్చినా డబ్బులే, వాళ్ళ ఇంటికి పోయినా డబ్బులే. ఇప్పుడు ఇంటికి అడిగిపోయి ఇంటికాడ నుంచి వస్తుంటే ఇంటికి బాగానే మీరు 5 కోట్లు ఇవ్వండి సార్, 10 కోట్లు ఇవ్వండి సార్. బడ్జెట్ లేదమ్మా. గత ప్రభుత్వం వారు చేసిన అరాచకాలు కావచ్చు, ఆర్థిక విధ్వంసం కావచ్చు, దాంతో 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు. నా శాఖ తీసుకుంటే, మున్సిపల్ శాఖ తీసుకుంటే 2014-19లో ఇదే శాఖ నేను మంత్రిని. దీంట్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లు శాంక్షన్ ఇచ్చాం. గవర్నర్ ముఖ్యమంత్రి గారు 2019 ఫిబ్రవరి ఎలక్షన్స్ ముందు 5,350 కోట్లు శాంక్షన్ చేసి, కేంద్రం ఫస్ట్ రిలీజ్ చేస్తే దానికి మ్యాచింగ్ స్టేట్ ఇవ్వాలి. ఆ మ్యాచింగ్ ఇవ్వక గత 5 సంవత్సరాలు 5,350 కోట్లు పోయింది. అదే 5,350 కోట్లు తీసుకొని ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది. తాగటానికి స్వచ్ఛమైన నీరు ఇవ్వటానికి 2019లో. కానీ గత ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వక అది గుర్తి. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు చెప్తే వారు వెంటనే దాన్ని కేంద్రంతో మాట్లాడి మళ్ళా శాంక్షన్ చేయించారు. అమృత్ 2.0 8,500 కోట్లు 8,500 కోట్లతో కేంద్రం శాంక్షన్ చేస్తే అది కూడా తాగటానికి స్వచ్ఛమైన నీరుకి
కేంద్రం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్. అది ఇవ్వక అది కూడా పోయింది. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే దాన్ని టేకప్ చేసాం. మీ మున్సిపాలిటీకి ఎంత ఉందో తెలుసా? దాంట్లో మీ మున్సిపాలిటీకి అమృత్ 2.3లో ఎంత ఉందో ఎవరు చెప్తారా? చైర్పర్సన్ గారు మీరు చెప్తారా? అమృత్ 2.2లో 93 కోట్ల రూపాయలు మీకు శాంక్షన్ చేస్తుంది. 93 కోట్ల రూపాయలు దాన్ని వదిలేశారు గత ప్రభుత్వం. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే దాన్ని టేకప్ చేసి ఎంతో వేగవంతంగా చేస్తున్నాం. రాష్ట్రం మొత్తంలో 123 మున్సిపాలిటీస్లో ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇలా గత ప్రభుత్వం అన్ని అవకతవకలే. స్వచ్ఛ భారత్ కింద 3000 కోట్లు శాంక్షన్ అయింది. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం 50 ఇవ్వాలా, కేంద్రం 50 ఇస్తుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాడు 250 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన కోట ఇవ్వక అది ఆగిపోయింది. దాన్ని కూడా ఈ ప్రభుత్వం రాగానే దాన్ని రివైవ్ చేసి ఈరోజు దాన్ని కూడా ముందుకు తీసుకొచ్చాము. మీ మున్సిపాలిటీకి అయితే స్వచ్ఛ భారత్లో 2.62 కోట్లు శాంక్షన్ అయింది. ఈ విధంగా గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం అంటే పరిపాలన చేయటం రాదు. ఒక కుటుంబంలో ఎవరికైనా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేసుకుంటారు. ఆ 20,000లో రెంట్కి ఏమన్నా కట్టాల్సింది ఎంత కట్టాలా, ఈఎంఐ కట్టాల్సింది ఎంత కట్టాలా, తిండికి ఎంత, పిల్లల చదువుకి ఎంత, కరెంటు బిల్లు చక్కగా ప్లాన్ చేసుకుంటారు. 10,000 ఆదాయం వచ్చేవాళ్ళు చేసుకుంటారు, 5,000 ఆదాయం వచ్చేవాళ్ళు చేసుకుంటారు, 1,00,000 వచ్చే చేసుకుంటారు. ఒక రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ప్లాన్ చేయాల, ఏ ప్లాన్ లేదు. గత 5 సంవత్సరాల్లో ఆర్థిక విధ్వంసమే, అన్ని ప్రాజెక్టులు నిలిచిపోయినాయి. 14-19లో నేను టిట్ హౌసెస్ తెచ్చాను. అప్పుడు ఈ మున్సిపాలిటీ లేదు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఒక మాట చెప్పారు. నాకు ఆ పోర్ట్ఫోలియో ఇచ్చి పేదలకు మంచిళ్ళు కట్టున్నారని అన్నారు. గతంలో ఎలా కట్టేవాళ్ళు అంటే 4 గోడలు కట్టి స్లాబ్ వేసేవాడు. ఇప్పుడు మీరు కూడా చూడండి, పక్కనే ఉండే ఈ వెంకటేశ్వరపురంలో కట్టారు వాళ్ళు. 4 గోడలు కట్టి స్లాబ్ వేశారు. ఆ పక్కనే టిట్ హౌస్ కట్టారు, చూడండి ఎలా ఉండేది. 2014-19లో అమరావతి రాజధాని కోసం నేను అనేక విదేశాలు తిరిగా. చైనా, రష్యా, జపాన్, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, అస్తానా తిరిగినప్పుడు అక్కడ పేదవాళ్ళకి ఎలా ఇల్లు ఉండేదో చూసి వచ్చా. ముఖ్యమంత్రి గారికి వివరించా, సార్ మన రాష్ట్రంలో మన దేశంలోనే 4 గోడలు కట్టి స్లాబ్ వేస్తారు, విదేశాల్లో పేదలకు ఇలా ఉండాలి. అయితే అలా కట్టాలంటే ఖర్చు అవుద్దన్నా. ఒకటే మాట అన్నారు, నారాయణ ఎంత ఖర్చు అయినా పర్వాలా, ప్రతి మహిళ ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండేది కట్టమన్నారు. ఒకటే మాట. దాంతో టిట్ హౌసెస్ డిజైన్ చేసాం. బ్రహ్మాండంగా 38,000 కోట్లకి టెండర్లు ఇచ్చారు. 7 లక్షల ఇళ్ళు, 1-2 కాదు, 7 లక్షల ఇళ్ళు 38,000 కోట్లకి టెండర్ ఇచ్చి గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం వచ్చి దాన్ని 2,61,000 కుదించి అవి కూడా చేయకుండా వదిలేసిపోతే మళ్ళా ఇప్పుడు మనం చేస్తున్నాం. మొత్తం ఆర్థిక విధ్వంసమే. ఈరోజు 123 మున్సిపాలిటీస్ ఉంటే చెత్త పన్నేసింది గత ప్రభుత్వం. చెత్త పన్నేసింది. కానీ లక్షల కొద్ది చెత్త వదిలేసిపోయింది. ఎన్ని లక్షలు వదిలేసిపోయిందంటే 153 లక్షల టన్నుల చెత్త వదిలేసిపోయింది. మీ బుచ్చిరెడ్డిపాడలో కూడా వదిలేసిపోయింది. చెత్త పన్నేసింది, కానీ ఆ చెత్తను తొలగించాల. అదంతా మనకి ఇచ్చేసిపోయింది. 2024 అక్టోబర్ 2వ తేదీ గౌరవైన ముఖ్యమంత్రి గారు మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ నన్ను అడిగారు, నారాయణ ఎంత చెత్త మిగిలి, రోడ్లు, లైట్లు, పార్కులు అవి కూడా పూర్తి చేస్తాం సార్,
మరొక 5,500 కోట్లు ఇవ్వమంటే ఒక్క మాట మాట్లాడకుండా అప్రూవ్ చేశారు. ఆ 2 ప్రాజెక్టులు ఈరోజు లైన్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి. బహుశా త్వరలో అప్రూవ్ అవుతాయి. అప్రూవ్ అయితే ఇందాక ఇలా అవుతున్నాయంటే ఇంటికాడ మేడము నాకు ఎంత ఇస్తాను, నాకు 10 కోట్ల 20 కోట్ల 30 కోట్ల చెప్పి కారెక్కమన్నారు. కారు ఇంటికాడ నుంచి కారెక్కుతుంటే నాకు ఫస్ట్ చెప్పి కారెక్కండి. మీ మేడం చాలా కష్టం, వదలదు. ఇప్పుడే వచ్చేటప్పుడు పుస్తకం 5 కోట్లు ఇప్పుడు చెప్పండి సార్ అది ఒక 5 చెప్పండి. సరే ఏది ఏమైనా ఖచ్చితంగా ఆ 2 ప్రాజెక్టులు శాంక్షన్ అయితే ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఆ 2 ప్రాజెక్టులలో మీకు ఆల్రెడీ నేను చెప్పలే మేడం కూడా చెప్తే రేపు రాలేదనుకోండి ఇబ్బంది పడతా. చెప్తే ఆల్రెడీ ప్రాజెక్టులో పెట్టుండా, ఒకవేళ ఏదైనా ఆ ప్రాజెక్టులో కొంత తగ్గినదా క్యాన్సిల్ అయినా మళ్ళీ గట్టిగా చెప్పలేదు, సభాముఖంగా చెప్తున్నాను. 2 ప్రాజెక్టులలో మీ మున్సిపాలిటీకి 45 కోట్లు పెట్టున్నాను. రాబోయే 3-4లో అది శాంక్షన్ అవుతుంది. శాంక్షన్ అయితే మీ మున్సిపాలిటీని మీ మేడం మీ యొక్క శాసనసభ్యులు బహుశా వన్ ఆఫ్ ది బెస్ట్ మున్సిపాలిటీగా చేస్తామని తెలియజేస్తూ, ఇలాంటి కమిట్మెంట్ ఉంటుందని రాబోయే రోజులు. ఈరోజు ఇంత లేట్ అయినా ఇంత ఆనందంగా మీరు అందరికి ఉన్నారంటే నిజంగా మీ మేడం యొక్క ఆమె చూసే ఆదరణ, ఆమె చూసే ఆదరణ. నేను ఇంత పెద్ద సభ చేశారనుకోలే, ఏదో రావటం మొత్తం అనుకున్నాను. కాబట్టి మరొకసారి ఖచ్చితంగా మేడం ఏదైతే కోరుకుంటుందో ఈ మున్సిపాలిటీ చేయాల్సిన విధంగా ఆ విధంగా 100కి 100 చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ